నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. మీ పేరు చెప్పండి. సత్యమేవ జయతే, జై భారత్. నా పేరు ఎదురుగట్ల చిట్టుమల్లు. మాది సత్యనారాయణపురం, ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా. ఏం చేస్తుంటారు మీరు? నేను రోజువారీ కూలికి వెళ్తుంటాను, 300 రూపాయలు వ్యవసాయ పనులకు వెళ్తుంటారా? ఏంటి ఇప్పుడు గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్లో వైరల్గా వస్తుందని ఈ వార్త ఏదైతే ఉందో, సౌందర్యని కావాలని మోహన్ బాబు హత్య చేయించాడు అనేది ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. దీంట్లో అసలు వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, మీకు తెలిసిందేంటి అసలు? నేను సౌందర్య గారి వీరాభిమానిని. నేను సినిమా యాక్టర్ సౌందర్య గారు బతికున్నప్పుడు ఆమె హైదరాబాద్, శంషాబాద్, జల్లుపల్లిలో ఉన్న ఒక 6 ఎకరాలు గెస్ట్ హౌస్ ఆమె కొనుక్కోవడం జరిగింది. అప్పుడు సినిమా యాక్టర్ మోహన్ బాబు గారు ఆ జల్లుపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాల గెస్ట్ హౌస్ని నాకు ఏమని అడిగాడు. అప్పుడు సౌందర్య గారి యొక్క తమ్ముడు అమర్నాథ్ వాళ్ళు ఏమని వాళ్ళు తిరస్కరించారు. అప్పుడు వాళ్ళ మీద కక్ష పెంచుకున్న మంచు మోహన్ బాబు సినిమా యాక్టరు 2004-17 ఏప్రిల్లో వాళ్ళు కర్ణాటక నుంచి తెలంగాణ వచ్చే క్రమంలో హెలికాప్టర్ అంటే చిన్న విమానంలో వస్తుంటే ఆయన కావాలనే బాంబు పెట్టి హత్య చేయించాడు వాళ్ళిద్దరిని. తర్వాత వాళ్ళది ఏదైతే ఉందో జల్లుపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాల గెస్ట్ హౌస్, దాన్ని ఇప్పుడు కబ్జా చేసి బలాత్కారంగా అనుభవిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది ఎప్పుడు అన్నావు నువ్వు? 2004 ఏప్రిల్ 17 27 ఏప్రిల్ 27. మరి అప్పుడు ఏమన్నా దీని మీద ఏమైనా కంప్లైంట్ చేసావాను? అప్పుడు నేను చిన్న పిల్లవాడిని, ఇంత ధైర్యం లేదు అప్పుడు. ఇప్పుడు నాకు ఈ జనం మీద ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది అని ఇప్పుడు ధైర్యం వచ్చింది. మరి ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కావాలనే కక్షపూరితంగా ఏదో ఆశించి లబ్ధి కోసమే నువ్వు ఇలా ఆరోపణలు చేస్తున్నావు అనేది వార్తలు వస్తూ ఉన్నాయి. లబ్ధి కోసం వార్తలు వచ్చి దానికి ఏరే వాళ్ళ మీద ఎవరి మీద అనుకోవచ్చు కదా. మంచు మోహన్ బాబు ఒక వ్యక్తి కన్న కొడుకునే గెంటించిన వ్యక్తి మీ అందరూ మనందరూ ఇప్పుడు అది వేరే, అది వాళ్ళ కుటుంబ విషయాలు, కుటుంబ విషయం. అది మొన్న TV5 రంజిత్ అన్నయ్య మీద కూడా మైకు పెట్టి దాడి చేసిండు, అట్టమిట్టు మట్టలు కూడా చేయబోయిండు. కాబట్టి ఇంత నీచుడు, ఇంత నికృష్టుడు అని మన జనం అనుకుంటారు, నేను అనట్లేదు, మన తెలుగు ప్రజలు అనుకుంటున్నారు. ఇంత నీచుడికి ఆ జల్లుపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాల మీద కన్నుబడి వాళ్ళిద్దరి మరణానికి కారణమైన ఆ జల్లిపల్లిలో ఉన్న 6 ఎకరాలని ఇప్పుడు బలితంగా అనుభవిస్తున్నాడు. ఆ జల్లిపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాలని గవర్నమెంట్కి స్వాధీనం చేసి మన సౌందర్య గారు వాళ్ళ తమ్ముడిని అమర్నాథ్ని హత్య చేయించినందుకు అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని, అధికారులని నేను వేడుకుంటా ఉన్నాను. అంటే ఇప్పుడు ఏదైతే నువ్వు చేస్తున్న ఆరోపణకు సంబంధించి సినిమా హీరోయిన్ సౌందర్య ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఉన్నారు కదా, మరి ఇదేదో అప్పుడే ఏం మీద సంఘటన జరిగింది, దానివల్ల చనిపోయింది, దీనికి కారణం మోహన్ బాబు అని చెప్పేసి అప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా బయటకు వచ్చారా? అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఈయనంటే వాళ్ళకి భయం, వాళ్ళకి తెలుసు కానీ భయం, బయటకు రారు. ఇప్పుడు వస్తారు, ఇక నన్ను చూసేనే వస్తారు వాళ్ళు, కానీ భయం. మంచు మోహన్ బాబు అంటే సినిమా యాక్టర్, భయం వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, కన్న కొడుకునే బయటకు గెంటేసినోడికి, తర్వాత TV9 రంజిత్ అనే మీద దాడి చేసినోడికి, ఇప్పుడు ఇలాంటి మన జల్లుపల్లి విషయంలో ఎవరు వచ్చినా ఏదైనా చేస్తారని భయం. మొన్న ఈ మధ్యలో నా మీద కూడా 15 రోజుల కింద అటాక్ చేయడానికి నా మీద కొంతమంది మనుషులు వచ్చారు. వస్తే నేను తప్పించుకొని నేను మా ఇంటికి ఎక్కడ జరిగింది? అది ఎదలపురం పోతుంటే జరిగింది. ఇక్కడ వాళ్ళు మాస్కులు వేసుకుని ఉన్నారు, గుర్తుపట్టే విధంగా లేరు. మోహన్ బాబు గారి ముచ్చట నీకు అనవసరం, మోహన్ బాబు గారి విషయం అనేది నువ్వు తేవద్దు, మంచు మోహన్ బాబు గారు జల్లుపల్లి 6 ఎకరాల విషయం అనేది నీకు రావద్దు, ఇంకోసారి వస్తే కబడతారు, నేను చంపుతో అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ భయానికి నేను మా ఇంట్లో CC కెమెరా కూడా పెట్టుకున్నాను. కానీ నేను చావుకి ఎప్పుడు భయపడను. కానీ ఈ న్యాయం జరగకుండా నేను ఏదైనా చేస్తారేమో, మళ్ళీ నన్ను ఏదైనా చేస్తే ఈ న్యాయం జరగదు, సౌందర్య విషయాన్ని న్యాయం జరగదని బాధపడుతున్నా. సౌందర్య విషయాన్ని న్యాయం జరిగాక ఆ జల్లిపల్లిలో 6 ఎకరాలు ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకొని మంచు మోహన్ బాబు మీద కఠినమైన చర్యలు తీసుకున్నాక నన్ను ఎవరు ఏది చేసినా నేను నాకు సంతోషం. ఓకే, నువ్వు చేస్తున్న ఆరోపణ వరకు వాస్తవం అనుకున్నావు. మరి నువ్వు నేరుగా మోహన్ బాబు దగ్గరికి వెళ్ళి మీరు ఇట్లా చేశారు ఇట్లా అని చెప్పేసి ఎప్పుడన్నా ఆ పరిసర ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే జల్లిపల్లి పరిసర ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా? ఇప్పుడు ఆడికి పోయి ఇప్పుడు మీరు ఏమన్నారంటే మంచు మోహన్ గారితో మీరు ఈ విషయం ఎప్పుడన్నా ప్రస్తావించారని అడిగారు మీరు. ఆ విషయం ఆయనతో ప్రసారించాక మనం బయటకు రావడం అంటే ఉండదుగా, ఆయన అక్కడనే మళ్ళీ కథం చేసేస్తాడు. అంటే పరిసర ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, అక్కడ మా దగ్గర ఇచ్చిన మా PSలో ఇచ్చిన నేను అనేది మీ PS అనట్లేదు, అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఇటు జరుగుతుందండి ఇదండి ఇప్పుడు అక్కడ ఎవరో నాకు తెలియదు, అక్కడ మనకి అక్కడ ఎవరు తెలియదు, ఆ ఏరియా ఎక్కడ ఉందో కూడా అంటే
ఆ ఏరియాలో ఏ రూరల్లో ఏ స్టేషన్లోకి పోయి ఫిర్యాదు ఇచ్చేయటం నాకు తెలియదు. ఓకే. ఎక్కడైనా న్యాయమే. ఇక్కడ స్టేషన్లో వీళ్ళు న్యాయం చేస్తారు, అక్కడ న్యాయం చేస్తారు. కాబట్టి ఇప్పుడు నేను అనేది ఏంటంటే నువ్వు 100% మోహన్ బాబు దగ్గర నుంచి ఈ మధ్య కొంత తండ్రి కొడుకుల భూ వివాదాలు కావచ్చు, ఇంకా వేరే ఇంటర్నల్ సమస్యలతో వాళ్ళు సతమతం అవుతున్న నేపథ్యంలో మోహన్ బాబు దగ్గర నుంచి ఎంతో కొంత ధన రూపేణ స్వలాభం కోసం నువ్వు ఆశించి వాళ్ళ బ్లాక్మెయిల్ చేస్తున్నామని చెప్పేసి ఆరోపణ చేస్తా ఉన్నావు. ఎంతవరకు? నాకు బ్లాక్మెయిల్ కానీ డబ్బు మీద కానీ నాకు కాదు. చనిపోయిన సౌందర్య గారి ఆశయాలు, ఆమె చనిపోయినా సరే ఆమె ఆశయం సాగకూడదు. ఆమెను బలితంగా చంపారు. ఆమె బతికున్నప్పుడు ఆ జనిపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాలు అనాథ పిల్లలకి ఇవ్వాలని కోరుకుందామా. ఆమె ఆశయం బతికించాలని నేను ఈ దీక్ష ఈ కంప్లైంట్ ఇచ్చాను తప్ప నేను ఏ లబ్ధి కోసం ఆశపడానైతే నేను ముందే పోయి ఆ లబ్ధి అడిగేవాడిని. కాబట్టి నాకు లబ్ధి మీద కానీ ఇంకా దేని మీద కానీ రూపాయల మీద కానీ ఇంకా దేని మీద కూడా నాకు ఆశ సాభం ఏం లేదు. సౌందర్య మరణానికి కారణం మోహన్ బాబు అంటాను, నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఉన్నది. ఇప్పుడు నేను ఒకరోజు 2003లో సౌందర్య గారు వేరే అభిమాని. నేను అప్పుడు మా అమ్మమ్మ నాన్నకి చెప్పకుండా నేను వెళ్ళిపోయాను హైదరాబాద్. అప్పుడు సౌందర్య గారి ఆఫీసులో వాళ్ళందరూ అనుకుంటున్నారు, సౌందర్యతో చర్చించుకుంటున్నారు, మోహన్ బాబు గారికి మీరు 6 ఎకరాలు గెస్ట్ హౌస్లు జల్లిపల్లి ఇవ్వలేదట, ఆ విషయంలో మీ మీద బాగా కోపంగా ఉన్నాడని అక్కడ అనుకుంటుంటే నేను విన్నా 2003లో. ఇదే 2004లో కరెక్ట్గా ఆమెను హత్య చేయించాను. అదే మోహన్ బాబు అని ఎందుకు అనుకోవాలి మనం? ఇప్పుడు ఆ యాదృచ్ఛికంగా జరగవచ్చు కదా సౌందర్య మరణానికి. మోహన్ బాబు గారే నాకు తెలుసు, మోహన్ బాబు గారే హత్య చేయించిండు. ఆమెకున్న 6 ఎకరాలు ఆయనకి ఆ 6 ఎకరాలు కావాల్సి వచ్చే హత్య చేయించిండు. ఆమెకు హత్య చేయడానికి కారణం 6 ఎకరాలే. నీ దగ్గర ఆధారం ఏముంది? ఇప్పుడు అది విచారణ జరిపితే తెలుస్తుంది. సిపిఐ వారు విచారణ జరపాలి. ఆ సిపిఐ వారు విచారణ జరిపి నాకు ఆ కేసు విచారణ జరిపి ఇది కాదు అవునంటే అప్పుడు నేను నమ్ముతా. సిపిఐ వారే చేయాలి ఆ విచారణలోనే నమ్ముతా నేను. అప్పుడు సౌందర్య మరణం దేశవ్యాప్తంగా అదేవిధంగా అన్ని రాష్ట్రాలు సంచలనమైనటువంటి విషయం ఇది. అప్పుడే పోలీసులు ప్రభుత్వం కూడా దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది సంఘటన అని చెప్పేసి భావించి ఆ ఫైల్ క్లోజ్ చేశారు. ఇప్పుడు నువ్వు కొత్తగా ఏదైతే ఫైలు రీఓపెనింగ్ చేయాలి. ఒక మనిషి చనిపోయి ఎన్ని సంవత్సరాలకైనా రీఓపెనింగ్ చేయొచ్చు, చట్టంలో ఉంది. ఖచ్చితంగా ఆ మూసేసిన ఫైల్ని రీఓపెనింగ్ చేసి సిబిఐ వారికి అప్పచెప్పి దాన్ని ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇప్పుడు ఈ విషయం మీద? 495 రోజుల నుంచి చేస్తున్నా. 495 రోజుల నుంచి కంప్లైంట్ ఇవ్వలేదు. నేను ఆ పని మీద అదే కేసు విషయంలోనే నేను ఇట్లా దీక్ష చేస్తూ ఉన్నాను. సరే ఇక ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో కంప్లైంట్ ఇద్దామని అనుకుని ఇచ్చేసిన. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వం పోయి ఇప్పుడు రెండవ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా. గత ప్రభుత్వంలో కూడా నువ్వు అప్పుడు ఈ దీక్ష చేస్తూనే ఉన్నావు కదా, అప్పుడు అధికారులు ఉన్నతాధికారులు కానీ పోలీసు అధికారులు కానీ మనం కంప్లైంట్ చేసావా? ఈ విషయం మీద కంప్లైంట్ చేయలేదు. మరి 495 రోజుల నుంచి నువ్వు ఒక్కడు ఇంట్లో దీక్ష చేసుకుంటా ఉన్నావు? ఒక్కనే సమస్యల కొరకు న్యాయం జరగడం కోసం నేను 495 రోజులు కూడా ఏ రోజు ఆ రోజు ప్రూఫ్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, అన్ని వీడియోస్ అన్ని పేపర్ కటింగ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. 495 రోజు ఈ రోజు నేను ఒక 10 days అంటే ఒక వారం ముందరనే పోలీసు వారిని కలవటం జరిగింది. వారు ఎంక్వైరీ చేసి ఎక్కడ పోలీసు వాళ్ళు కలిశారు? ఖమ్మం రూరల్ పోలీసు వారికి నేను కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు నాకు రసీదు ఇచ్చారు, నాకు అక్కడ ప్రూఫ్ ఉంది. ఓకే. అంటే ఏం అడిగారు పోలీసు వాళ్ళు మిమ్మల్ని? నేను ఇచ్చాను, ఎంక్వైరీ చేస్తాం అన్నారు. ఏం అడగలేదు. నేను కంప్లైంట్ ఇచ్చాను, చూస్తాం, ఎంక్వైరీ చేస్తాం అన్నారు. సరే, రసీదు తీసుకున్నాం, వచ్చిన. సరే, ఏదేమైనా కానీ ఇప్పుడు జనరల్గా సోషల్ మీడియాలో ప్రధానంగా ఇవాళ నువ్వు హాట్ టాపిక్గా వైరల్గా మారిపోయింది. చిట్టిమల్లు అనే వ్యక్తి వైరల్ అవుతున్నాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే డబ్బు ఆశించే ఇతను ఈ దీక్ష చేస్తున్నాడు. డబ్బు ఆశించే ఒక ప్రముఖ సినీ హీరో మీద మోహన్ బాబు మీద ఆరోపణ చేస్తూ ఉన్నాడు. అన్యాయంగా చనిపోయిన వ్యక్తిని అడ్డుపెట్టుకొని వాళ్ళ చిట్టిమల్లు నిరాహార దీక్ష పేరుతోటి వాళ్ళ కార్యక్రమాలు చేపడతా ఉన్నాడని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఏదేమైనా నువ్వు ఆశించేది జరుగుద్దా అనేది నువ్వు భావిస్తూ ఉన్నావా? ఆశించేది ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎప్పుడు కూడా నాకు అవసరం లేదు. నేను రోజువారీ కూలీని నేను 300 తెచ్చుకుంటాను, అందులో 200 వెనకేసుకుంటా, ఒక 100 రూపాయలు నేను ఫుడ్ తింటాను. నేను హాయిగా బతికేవాడిని. ఆయన విషయంలో ఎలాంటి డబ్బు విషయంలో కానీ ఎలాంటి ఇతర లాభాలు కూడా నేను ఆశించేవాడిని కాదు. ఆశించేవాడిని అయితే మీరు ఫస్ట్ చెప్పినట్టుగా హైదరాబాద్ వెళ్ళి మోహన్ బాబు గారిని కలిసేవాడిని. నేను అలాంటి నాకు అవసరం లేదు, నేను కలవాల్సిన అవసరం లేదు. అంటే నీ దగ్గర ప్రధానంగా ఆధారాలు లేవు కదా? న్యాయమే బతికిస్తుంది మనిషిని. నీది ఏ ఆధారం లేకుండా ఆరోపణ చేస్తున్నావు కదా? ఆధారం ఉంది, విచారణ చేస్తే వస్తుంది. మరి ఇప్పుడు ఆధారం పోలీస్ స్టేషన్లో చూపించావా? హెలికాప్టర్లో చంపించిన మాట వాస్తవం, అదే ఆధారం. ఇన్ని విమానాలు తిరుగుతున్నాయి, ఇన్ని హెలికాప్టర్లు పోతున్నాయి. రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రమాదశాత్తు చనిపోయారు.
అట్లా అనేక మంది చనిపోయారు. అది కూడా ఈ సౌందర్యత కూడా ఘటన అలాగే అనుకోవచ్చు కదా. అది వేరు. అది ఆయన సీఎం గారు అది వాతావరణ శాఖ సహకరించలేదు. అది ఇక్కడ ఏం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు. కావాలని బాంబు పెట్టించి చంపించిండు మోహన్ బాబు గారు సౌందర్యం. ఓకే. జల్లిపల్లిలో ఉన్న 6 ఎకరాలు గవర్నమెంట్ సాధన చేసుకోవాలి. మంచు మోహన్ బాబు మీద కఠినమైన చట్టపరమైన చర్య తీసుకోవాలి. దట్స్ ఆల్, అంతే. విచారణ జరిపించాలి, సిబిఐ ద్వారా విచారణ జరిపించాలి. మోహన్ బాబు నేరం చేయకపోతే నేలకు ముగ్గురు రాయించుకుంటారు. అర్థం కాదు మీరు చెప్పింది. విచారణ సిబిఐ వారి ద్వారా విచారణ జరిపించాలి. సిబిఐ ద్వారా విచారణ జరిపించాక ఆ సిబిఐ వాళ్ళు ఇందులో మోహన్ బాబు చంపించలేదు, అది ప్రమాదవశాత్తు చనిపోయిందని సిబిఐ వాళ్ళు విచారణ జరిపి ఫైల్ నాకు చూపించినప్పుడు ఆ మోహన్ బాబు గారికి ఈయన ఆ విషయం ఏ తప్పు లేదు అంటే నాకు అందరి ముందులో క్షమాపణ కోరేంత శక్తి నాలో ఉంది. ఇప్పుడు నువ్వు క్షమాపణ కోరుకోవటం, అనవసరంగా అతని మీద నిందలేయటం ఇది కాదు. ఇప్పుడు రేపు అతను మోహన్ బాబు గారు నీ మీద పరువు నష్టం దావా వేయటానికి సిద్ధం అవుతా ఉన్నారు. ముందు పరువు నష్టం దావాలంటే ముందు ఈ కంప్లైంట్ జరిపించాలి కదా. ఇది అవాస్తవము అని అంటున్నాడు కదా. వేసుకోమను, ఆయన పరువు నష్టం ఎంత వేసుకుంటాడో వేసుకోమను. అవసరమైతే నేను రోజుకి 300 కూలికి వెళ్తాను కదా, ఆ ఇంట్లోనే నన్ను పిలుచుకొని అదే కూలి చేయమంటాడు, లేకపోతే ఆయన ఇంట్లో నన్ను పెట్టుకుంటాడు అనేది ఆయన ఇష్టం. కానీ ముందు మాత్రం సిబిఐ వారి ద్వారా విచారణ జరిపించాలి. ఆ సౌందర్య కేసు మళ్ళీ రీఓపెనింగ్ చేయాలి. ఇదే మీ ప్రధానమైన అంశం. నీకు ఎవరన్నా ఇప్పుడు ఈ 495 రోజుల నుంచి దీక్ష చేస్తూ ఉంటే ఎవరన్నా మద్దతు తెలియజేయటం కానీ, నువ్వు చేసే పోరాటంలో న్యాయం ఉందని కానీ ఎవరైనా ప్రముఖులు కానీ నాయకులు కానీ ఏమైనా సంఘీభావం చేయటం కానీ జరిగిందా? అంటే మన నాయకులు చేశారు, సంఘీభావం తెలిపి నా దీక్షకు మద్దతు తెలిపిన వాళ్ళు. నమస్తే కృష్ణ గారు. నమస్తే అండి. ఈ చిట్టిమల్లి గారు చేస్తున్న ఆరోపణల దాని మీద సంబంధించి గత 495 రోజుల నుంచి అతను దీక్ష చేస్తూ ఉన్నాడు. ఏదైతే ప్రముఖ సినీ హీరో మంచు మోహన్ బాబు గారి మీద సౌందర్యకు సంబంధించినటువంటి అంశాన్ని ఆరోపణ చేస్తూ దీక్ష చేస్తూ ఉన్నాడు. ఇది అవాస్తవం అని చెప్పేసి ప్రజలందరూ అంటున్నారు. కానీ ఇది వాస్తవం. ఇందులో ముమ్మాటికి మోహన్ బాబు హస్తం ఉంది. సౌందర్య మరణానికి సంబంధించి చెప్పేసి చిట్టిమల్లి అంటూ ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో మీరు ఏ విధమైన సందేశం ఇవ్వబోతూ ఉన్నారు? జై తెలంగాణ. నా పేరు పాలకుర్తి కృష్ణ. ప్రజా సంఘాలు జేఏసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుని. మా మిత్రుడు ఎదురుగడ్డ చిట్టిమల్లు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ముందుంటాడు. పేద కుటుంబం నుంచి వచ్చిండు, కష్టాల నుంచి ముందుకు వచ్చాడు. ఎక్కడ అన్యాయం జరిగినా ఉన్నా లేనని తేడా లేకుండా ఖచ్చితంగా ఏదైతుందో దాన్ని మీదేసుకొని పోరాటం చేస్తూ ఆయన పోరాటంలో ఏదైనా న్యాయం ఉంటేనే ముందుకెళ్తాడు తప్ప ఏం ఆశించి మాత్రం ముందుకెళ్ళడు. ఈరోజు ఈ సౌందర్య గారి విషయం పెద్ద హాట్ టాపిక్గా మారింది, మనందరూ చూస్తూ ఉన్నాం. మరి వాస్తవానికి కూడా ఆమె మంచి నటి. ఆమెతో పాటు మోహన్ బాబు గారు కూడా మాకు మంచి అభిమాన నటుడు, కాదంటలేదు. ఆయనంటే కక్ష లేదు, ఏమంటే ప్రేమ లేదు. మంచి ఒక నటిని కోల్పోయిన అనే బాధ మాత్రం యావత్తు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బాధపడే సంగతి అందరూ తెలిసిందే. ఏది ఏమైనా కూడా ఒక అంశం ఉంటేనే ఆ అంశం గురించి చర్చించడం జరుగుతూ ఉంది. చిట్టిమల్లి గారు చేసిన ఆరోపణని మనం తప్పుపట్టినట్టయితే ఇవాళ అనేక సోషల్ మీడియాలో మేధావులతో చర్చ జరుగుతూ ఉంది. ఇదే విషయం పైన మేధావులతో చర్చ జరుగుతుంది అంటే దీనికి ఏదో ఒకటి లేకపోతే ఒక మేధావి వచ్చి కూర్చోడు కదా. కాబట్టి ఆ మేధావులు చర్చ జరుగుతూ ఉంది. చిట్టిమల్లి ఆరోపణ చేసిన దానిపైనే చర్చ జరుగుతూ ఉంది. మరి దీన్ని పునస్కరించుకొని మోహన్ బాబు గారు కూడా ఒక మాట, మోహన్ బాబు గారికి ఏ పాపపు నేను తెలియదు అనుకోండి, ఇన్నాళ్ళ బట్టి ఖాళీగా ఉన్నాయన నిన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదే వ్యక్తిగతం అండి, అది పార్టీలో చేరడం. ఒక మళ్ళీ రాజకీయ పార్టీ అండతోని ఈ కేసును నీరుగార్చాలని, ఈ కేసు తెర మీదకి తేకుండా ఉండాలని మళ్ళీ పెద్ద కుట్ర జరగవచ్చు. కాబట్టి నేనేమంటా అంటే ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. ఆ ప్రశ్నలో భాగంగానే ఇవాళ సౌందర్య గారి కుటుంబం లేకపోవచ్చు, ఆమె ఒక నటి కావచ్చు, ఆమె నటికున్న ఆమె డబ్బు ధనాన్ని దోచుకోవడం కోసం ప్రయత్నం జరగవచ్చు. ఈ రోజులు కాదంటలేదు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎందుకు స్పందించలేదంటే మరి మోహన్ బాబు గారు మామూలు వ్యక్తి కాదు, 2 రాష్ట్రాల పేరున్నోడు.
ఆయన గారు తలుచుకుంటే ఏమేం చేస్తాడు అని అట్టని చెప్పి న్యాయం అనేది ఎప్పటికీ దాగదు. న్యాయం ఏదో రూపంలో ఈరోజు తన్నుకొని వచ్చిందని భావించవచ్చు కదా. కాబట్టి దానిపైన విచారణ జరపండి. ఉన్నత అధికారులు సిబిఐ ఉంది, మరి స్పెషల్ ఫోర్స్ ఉంది, మీరంతా కలిసి కూడా ఎంక్వైరీ చేయండి. మరి ఆ రోజు ఏదో జరిగింది తూతూ అనుకుంటే అయిపోయింది అనుకుంటే కుదరదు. ఇప్పుడు విచారణ జరపని ఒక వ్యక్తి కోరినప్పుడు, ఒక మనిషి ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పే బాధ్యత ఉంటుందా లేదా? కాబట్టి ఖచ్చితంగా దీన్ని చర్చ పెట్టాలి. ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి, పోలీసు హోంశాఖ స్పందించాలి, విచారణ జరపాలి. ఇది ఎవరి మీద కక్షలు కాదు, ఎవరి మీద బ్లాక్మెయిల్ కాదు, అంత స్థాయి కూడా అయింది కాదు. ఏదైతే అన్యాయం జరిగిందో ఒక ఆడబిడ్డకి, ఓ తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయాలకి అద్దం పెట్టినట్టున్నటువంటి ఒక హీరోయిన్ కోల్పోవడం అనేది కూడా చాలామంది బాధపడుతున్న విషయం. తెలుగు రాష్ట్రాల్లో మంచి నటి, ఆమె వేషధారణ, ఆమె కట్టుబొట్టు, ఆ మాట తీరు ఎంత చక్కగా ఉంటుందో చూసాం. ఇప్పుడు వచ్చే సినిమా ఇండస్ట్రీ చూస్తున్నాం. ఈ సినిమాకి ఆ సినిమాకి ఎంత తేడా ఉంది అంటే, గతంలో ఆమె పెంపొందించినటువంటి మంచి సంప్రదాయాన్ని ఇప్పుడు లేదనే బాధతో కూడా ఒక అభిమాని ఆరోపణ చేయొచ్చేమో. దాన్ని ఎందుకు తప్పట్టాలి? దీని మీద చర్చ జరగాలి. చర్చతో పాటు విచారణ జరపాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. మా ప్రజా సంఘాలు ఎప్పుడూ ఆయన పోరాటానికి మద్దతుంటేని తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. చెట్టిమల్లి గారు, ఇప్పుడు మీరు ఈ చేసేటువంటి ఆరోపణ దానికి సంబంధించి చేసిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఇంకెవరు ఉన్నతాధికారులు మీకు ఫోన్ చేసామన్నా? ఎవరు ఫోన్ చేయలేదు. ఓకే. ఎవరు ఫోన్ చేయలేదు. పోలీసు వారిని సంప్రదించాను, ఎంక్వైరీ చేస్తామన్నారు. సార్ మీ పేరు చెప్పండి అండి. నా పేరు రాంబాబు. ఏం చేస్తారండి మీరు? నేను బిజినెస్ చేస్తాను. ఓకే. కార్యక్రమాలు కూడా చేస్తాను. చిట్టుమల్లు గారు తెలుసా మీకు? తెలుసు, స్నేహితుడు. ఓకే. మన కృష్ణ గారి దగ్గర పరిచయం అయింది. మరి ఆయన న్యాయమైన ఆరోపణలు కావచ్చు, మరి ఏదైనా అది విచారణ జరిపించి ప్రభుత్వం దాని యొక్క విషయాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. మన సౌందర్య గారి అభిమానైన చిట్టుమల్లి గారు పోరాటానికి ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నా. ఇట్లా మరుగున పడి ఉన్న యొక్క అన్యాయమైన విషయాలు బయటికి రావాలని, అది నిజమో లేదనేది ప్రభుత్వమే తేల్చి ప్రజలకు ఏమండి తెలియజేయాలని కోరుకుంటున్నాం. అంటే మీరు జనరల్గా చిట్టిబాబు గారు 495 రోజులుగా దీక్ష చేస్తూ ఉండే కదా. గత 2 రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో కూడా ఖమ్మంలో కంప్లైంట్ చేసిండు. ఏదైతే మంచు మోహన్ బాబు గారి మీద ఆయన ఆరోపణ చేస్తూ సౌందర్య మరణానికి కారణం మోహన్ బాబు అని చెప్పి ఆరోపణ చేసిండు. అతను చేస్తున్న న్యాయ పోరాటం సమాజం తప్పు అంటుంది, తనేమో నా పోరాటంలో న్యాయం ఉందంటుండు. లేదు, ఎందుకంటే సమాజం తప్పని, సమాజం న్యాయమైన కోరికనే మరి అంత ఫేస్బుక్లలో వాట్సాప్లలో వైరల్ ఎందుకు అవుతుంది? అందరు ఏ కామెంట్ పెడుతున్నారు? విచారణ జరపమంటున్నారు తప్ప ఎవరు మోహన్ బాబు గారు మంచోడు, చిట్టుపల్లి చెడ్డోడు ఎక్కడ నువ్వు వైరల్ అవుతుందా? చిట్టుపల్లి అనే వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి ఆరోపిస్తున్నట్టు దాన్ని పరిగణలో తీసుకోవాలి ప్రెస్. ఇవి ప్రధానంగా మీడియా పాత్ర ఏంటంటే, మీరు కూడా మీ దృష్టిలో కూడా ఉంటుంది. మీడియా అనేది సామాజికంగా అన్ని సంఘాలలో కూడా ఒక అన్ని కలుపుకొని పోయేటువంటి మీడియా. మొన్న చూసారు మీరు, మోహన్ బాబు గారికి అహంకారం ఉందా లేదా అనే విషయాల్లో తన ఇంటికి మీడియా పోతే తన TV9 వాళ్ళ మీద లోగో తీసుకుంటే చూడలేదా? అప్పుడేమనుకుంటారు ప్రజలు? మోహన్ బాబు మంచోడు అనుకున్నారా? చూసా. అతనికి ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసమే ఈ చిట్టిమల్లి చేస్తున్నాడు అనేది ఇప్పుడు జనరల్గా వచ్చిన టాపిక్ ఇది. చిట్టిమల్లి గారు చేసే ఆరోపణ మోహన్ బాబు గారికి ఎలాంటి హాని చేయదండి. అది సౌందర్య గారి ఆత్మశాంతికి ఒక మైలురాయి అనుకోవచ్చు కదా. ముందు చచ్చిపోయే ఆత్మశాంతికి మైలురాయి అనుకోవచ్చు కదా. మోహన్ బాబు గారు డ్యామేజ్ అని మాట్లాడటానికి కరెక్ట్ కాదు అది. మోహన్ బాబు గారు ఇవాళ ఈ సినిమా తీస్తాడు, రేపు ఇంకో సినిమా తీస్తాడు, ఆయన హీరో అయితేనే ఉంటాడు. మరి చచ్చిపోయిన హీరోయిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది ప్రశ్నించే అవసరం ఉంది కదా. ప్రజలు ఎందుకు అనుకుంటారు చెడుగా? ప్రజలకు ముఖ్యంగా చెప్తున్నా, ప్రజలు ఎవరైతే స్పందించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పక్కన పెడితే స్పందించే వాళ్ళు ఉన్నారు కదా. మీకు ఎంతమంది స్పందిస్తున్నారు? ఇవాళ వైరల్ అవుతుంది. ఇవాళ ప్రధానంగా ఇదే అంశం పైన చర్చ రాష్ట్రం మొత్తం జరుగుతుంది, 2 రాష్ట్రాల్లో. ఈ చర్చకే మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిందంటే మరి దీనికి అర్థం ఏంటి చెప్పండి. ఇప్పటిదాకా లేనటువంటి తెలంగాణలో తెలంగాణ పార్టీ ఆంధ్ర యూనివర్సిటీలు పెట్టుకుని ఆంధ్రలో బతికిన ఆయన
తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉండి తెలంగాణ సంపదను ఎంజాయ్ చేసి తెలంగాణ భూమిని దోచుకొని అలాంటి వ్యక్తి మళ్ళీ తెలంగాణలో పార్టీలో చేరటువంటి ఆంధ్రోళ్ళు తెలంగాణ ఉద్యమం నడిచింది దేనికోసం? మరి అదే అంశం అనుకోవచ్చు కదా. దాని మీదనే మాట్లాడుతున్నప్పుడు మీరు మీడియా ఈ విషయాలు. కృష్ణ గారు, మీరు ఇది రాజకీయం చేస్తున్నారు. మీరు రాజకీయం కాదండి, మేము అనేది ఆమె ఆత్మశాంతికి, ఆమె ఆత్మకి శాంతి చేకూరాలి. చిట్టిమల్లు గారు ఆరోపణ చేస్తూ ఆయన దీక్ష చేస్తా ఉన్నాడు, కానీ మీరు కావాలని రాజకీయం వైపు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా అండి, మేము సపోర్ట్ చేస్తాం, రాజకీయంగా తీసుకెళ్తాం. ఎందుకంటే ఒక సామాన్యుడు దీక్ష చేస్తున్నప్పుడు మరి రాజకీయ పార్టీలు సపోర్ట్ చేయడానికే కదా. నా తెలంగాణలో నా సీఎం రేవంత్ రెడ్డి సీఎం దగ్గర ఎందుకు జాయిన్ అయ్యింది? ఆయనకి ఏం నైట్ ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది? ఆయన కొడుకు ఆయన కలిసి మరి రెండో కొడుకున్నాడు కదా విష్ణు, మరి విష్ణు మనోజ్ ఎందుకు తీసుకెళ్ళలేదు చెప్పండి? అంటే వీళ్ళిద్దరు ఒకటి, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకు పంచాయతీలు ఉన్నాయి, అవి పక్కన పెడితే మేము అడిగే దాన్ని పక్కన పెట్టి మీరు మీడియా ఇంకోటి ఎందుకు అడుగుతారు? కేవలం ఆ ఒక శాంతి చేకూరాలని ఆయన మద్దతు ఇస్తామండి. రాజకీయం ఖచ్చితంగా చేస్తాం, రేపు ప్రజా ఉద్యమాలు కూడా చేస్తాం, ప్రజా సంఘం మద్దతు ఉంటుంది, ఖచ్చితంగా మేము మద్దతు తెలియజేస్తాం. ఇది తప్పని చెప్పండి. ఓకే మోహన్ బాబు గారు రమ్మానండి, ముందుకు వచ్చి చెప్పండి, మీడియా ముందు చెప్పండి, నేనేం తప్పులేదు, నాకేం సంబంధం లేదు చెప్పానండి. మరి తప్పు లేకపోతే ఉందండి, మీరు చెప్తాను. ఆరోపణ చేసి చిట్టమల్లు దగ్గర ఆధారం ఉండాలి కదా. ఆధారాలు లేదని ఆయన వచ్చి చెప్పవాలండి. మోహన్ బాబు అండి ఆధారాలు ఎవరి దగ్గర ఉంటాయి? ఫ్లైట్ ఎవడైతే నడిపిండో ఆ సంస్థ దగ్గర ఉంటాయి, అదేదో పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. ఇవన్నీ రాకుండా మూసేసిందనే కదా ఆరోపణ. ఇవాళ మీరు చూడలేదా? ఎన్నో కేసులు మూసేయలేదా? కానీ న్యాయం మీద నమ్మకం ఉండే పోరాటం చేస్తున్నాడు. నిన్న ప్రణయవేత్త కేసులో ఖచ్చితంగా శిక్ష పడ్డది. ఆ రంగనాథ్ గారు ఏదైతే ఉందో కమిషనర్ గారు, ఆయన ఈ కేసు కట్టిండు, 100% శిక్ష పడ్డది. మరి అలాంటి పోలీస్ ఆఫీసర్ ఉండరు. అలాంటి పోలీస్ ఆఫీసర్తోనే మళ్ళీ ఎంక్వైరీ జరపాలి, ఖచ్చితంగా జరపాలి. మేము ఆయన అడిగే దాంట్లో విచారణ జరపండి, తప్పే ఉందండి. ప్రభుత్వం జీతం తీసుకుంటారు, మీరు విచారణ జరపండి. అంటే న్యాయం అన్యాయం మీరు వివరించండి. వాళ్ళ చిట్టుమల్లి మీద పరువు నష్టం వేస్తాం. మరి గాంధీ గారి వేషంలో పరువు నష్టం ఎత్తి కర్రా కోసి తప్ప ఆయన దగ్గర వేసుకోమని మోహన్ బాబుని కొన్ని మీడియాలో వస్తుంది, మీరు చూస్తూ ఉన్నాం. అది అంటే ఒక సామాన్యుడు ప్రశ్నించకూడదా? ప్రశ్నకి ఉన్నోడికి ప్రశ్నించాలా, ఉన్నోడి అడగాల అంటే దీన్ని ఆధారంగా చేసుకొని ఈ కేసును మూపించండి అని ఆరోపణ చేస్తున్నటువంటి చిట్టిమల్లికి ఖచ్చితంగా ఆయన ప్రయాణంలో మేమందరం కలిసి ఉంటామని తెలియజేస్తాము. ఓకే అండి, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు మొగిలి నాగేశ్వరరావు అండి, నేను మూవీ డైరెక్టర్ని. ఓకే, చిట్టిమల్లి గారు చేసే దాంట్లో న్యాయం ఉన్నదని చెప్పేసి చాలా మంది మీడియా ముందు ఈ రోజు ప్రతి ఒక్కరి ముందు కూడా ఆయన నిరూపించుకుంటున్నాడు. అదేవిధంగా మోహన్ బాబు గారిని కూడా తప్పు లేకపోతే అదే మీడియా ముందుకు వచ్చి మరి నేను చేసింది తప్పు కాదు, సౌందర్య గారు చనిపోయి 23 సంవత్సరాలు చిల్లర అవుతుంది కదా, మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమి ప్రశ్నించింది, ఈ రోజు చిట్టిమల్లి ప్రశ్నిస్తానని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మీ ముందు ఒప్పుకోవచ్చు కదా సార్. ఆయన అహంకారంతో, ఆయన ఉన్న ఆస్తులతోని, ఆయనకున్న ప్రౌడ్తోని జనాలను ఇట్లా మప్పు పెట్టుకుంటూ, జనాలను ఇబ్బంది పెట్టుకుంటూ, అదేవిధంగా వాళ్ళ కుటుంబం కళాలను లేపుతూ మా మీడియా మిత్రులను కూడా, అంటే మీడియా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తుంది, అలాంటి మా మీడియా మిత్రుల మీద కూడా చేసుకోవడం కూడా జరిగింది. మీ అందరూ కూడా తెలిసిన విషయం ఇది. అదేవిధంగా ఎన్నో సంఘాలు కూడా చిట్టిమల్లికి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాయి. అదే రకంగా వాటితో పాటు మా సినీ రంగం కూడా సపోర్ట్ చేస్తాం. మేము మోహన్ బాబు గారిది తప్పు లేకపోతే మీడియా ముందుకు వచ్చి ఆ క్షమాపణ కోరుకొని చిట్టిమల్లికి ఏ న్యాయం జరిగిద్దో, చిట్టిమల్లి చేసే దాంట్లో ఏ న్యాయం ఉందని చెప్పేసి ఆయన కూడా ప్రశ్నించి మీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని మేము కూడా కోరుకుంటాం. విధంగా సౌందర్య గారు అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాలలో, ఇతర భాషలలో కూడా ఆమెకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాంటి నటి చనిపోయి 23 సంవత్సరాలు అయితే మేము జ్ఞాపక శక్తితో ఉన్నామంటే ఆమె సినిమాలు చూసి, ఆమె నటన చూసి మేము ఇన్స్పైర్ అయిన వాళ్ళమే ప్రతి ఒక్కరం కూడా. అదేవిధంగా అంటే మాకు కూడా చాలా అభిమానం కాబట్టి ఆమె అభిమాన సంఘానికి నిజంగా చిట్టిమల్లి ఆదర్శంలో నిలువైనటువంటి ఒక నిలువ విగ్రహం, ఒక గాంధీ రూపంలోనే కనపడుతున్నాడు మనందరికీ కూడా. అదేవిధంగా ప్రతి ఒక్కరు మీడియాని ఇది సీరియస్గానే తీసుకొని నిజంగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని నిజంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా చర్చించి ఆమెకి జరిగినటువంటి అన్యాయాన్ని అరికట్టాలని చెప్పేసి మోహన్ బాబు గారిని ఏదైనా సరే ప్రభుత్వం తరపు నుంచి, అదే మా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు మా అందరితో ఒకప్పుడు ఖమ్మం అంటే ఆయనకి ఒక గుమ్మంలో మా గురించి పొగిడిన వ్యక్తి. ఆయన గారి దగ్గర పోయి నైట్కి నైటే వాళ్ళిద్దరు కొడుకులు తండ్రి కొడుకులు మా రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి మా పార్టీలో జాయిన్ అవ్వడం అనేది ఎంత ఇదో మీకు కనపడుతూనే ఉంది. అదేవిధంగా అంటే ఒక్క నిమిషం అండి, అంటే మీరు మాట్లాడేది ఏంటంటే అతను పార్టీలో చేరిన దాని మీద మీరేమన్నా వ్యతిరేకత భయంతోనే ఆయన చేరినట్టని మాకు కూడా అనిపిస్తుంది. అందువల్ల మేము కూడా దాన్ని ప్రశ్నిస్తున్నాం సార్. అందుకే
దయచేసి దీన్ని విచారించాల్సిందే. కంపల్సరిగా సౌందర్య గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. జై భారత్. ఓకే, చిట్టుమల్లి గారు ఏదైతే చేస్తున్న న్యాయ పోరాటంలో అంతిమంగా విజయం సాధించాలని, ఒకవేళ ఇది అవాస్తవం అయ్యి అని అంటే మట్టుగా తను చెప్పినట్టుగానే చిట్టుమల్లి గారు తను ముక్కు నేలకు రాస్తానని, లేదు అంటే అతను ఏమైనా పరువు నష్టం దావా చేస్తే మంచు మోహన్ బాబు గారు తన ఇంట్లో ఊడిగం చేయడానికి కూడా వాళ్ళ చిట్టుమల్లు సిద్ధమవుతున్నట్లు మనకి సమాచారం తెలుస్తూ ఉంది. ఓకేనండి, అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.